ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు 3,000కు పెంచామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదని అక్షరాల 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామన్నారు. పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పండుగైనా సెలవైనా 1వ తేదీనే పెన్షన్ అందిస్తున్నామన్నారు. నా జగనన్న సైన్యం వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన పింఛన్ల పెంపు కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. అర్హత ఉంటే చాలు, మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి ఒక్కరికి తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పాలనలోనే జరుగుతోందని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే. ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా అని ప్రశ్నించేవారు. గతానికి మన ప్రభుత్వానికి తేడాను గమనించాలి. మన ప్రభుత్వంలో 1,47,000 అందిస్తున్నామన్నారు. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారన్నారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదన్నారు. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారని తెలిపారు. ఎన్నికలు 2 నెలల ముందు వరకు కేవలం 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్ను పెంచుకుంటూ 3,000 అందిస్తున్నామని తెలిపారు. బాబు నెలకి 400 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 2,000 కోట్లు ఇస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అవ్వాతాతలకు అక్క చెల్లెమ్మలకు నెల వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 3,000 రూపాయలు అందుకుంటున్నారు. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు. కొత్త సంవత్సరము అని అంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి, వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితులకి పోవాలి, జరగాలి. నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం, అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే పెద్ద వయసు వల్ల అయితేనేమి, లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి, తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల 66,34,000 మంది ఈరోజు ఆ అభాగ్యులకు, ఆ అవ్వాతాతలకు, ఆ విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000